వర్షాకాలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురవడం వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి. ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1091 అడుగులకు 85 టీఎంసీలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలను తలపిస్తుంది. ఎప్పటికప్పుడు స్క్రీన్ ద్వారా ప్రాజెక్టు అధికారులు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు వద్ద ఉన్నాం. మనం ఇప్పుడు ఏదైతే స్క్రీన్ ద్వారా చూడవచ్చు, మొత్తం 34 గేట్లు ఓపెన్ చేశారు. టెక్నికల్ టీం రవి, వారితో పాటు ప్రాజెక్ట్ ఏసీ శ్రీనివాస గుప్తా, ఈ చక్రపాణి గారు ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టులో ఉన్న నీటిని మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఈ ప్రధానంగా ఈ గేట్లు అయితే ఉన్నాయి, ఓపెన్ చేసిన గేట్లు ఏవి, దీంట్లో క్లోజ్ చేసిన గేట్లు ఏవి, అసలు ఎలా మీరు దీన్ని మానిటరింగ్ చేస్తారు? అయితే స్కాడా సిస్టమ్ అనేది ఈ సంవత్సరమే టెస్టింగ్ ప్రాసెస్లో ఉన్నది, ఇంకా కంప్లీట్ కాలేదు. సో అట్ ప్రెజెంట్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బ్లూ కలర్లో ఉన్నది గేట్స్, గేట్ నెంబర్ 25, 26, 27 ఇవన్నీ ఓపెన్గా ఉన్నాయి. ఇప్పుడు వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఏవైతే బ్లాక్లో ఉన్నాయో అవి క్లోజ్ అయి ఉన్నాయి. సో ఇది మనకు స్కాడా సిస్టము ఎక్కడైతే ఇన్ఫ్లోస్ వస్తుంటాయో, ఇక్కడ వాగుల ద్వారా కానీ నదీ మార్గం ద్వారా కానీ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ స్కానర్లు పెట్టి దాన్ని స్కానింగ్ చేసి మనకి ఎంత ఇన్ఫ్లోస్ వస్తున్నాయో మనకు రిపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎంత లెవెల్ పెరిగింది, తర్వాత ఎంత కెపాసిటీ ఉన్నది కూడా చూపిస్తుంది. ప్రధానంగా ఈ గేట్లన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అంటే క్లోజ్ ఉన్న గేట్లన్నీ కూడా నల్ల రంగులో ఉన్నాయి, ఓపెన్ ఉన్న గేట్లన్నీ బ్లూ కలర్లో ఉన్న పరిస్థితి. దీనికి ఇన్ఫ్లో అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇన్ఫ్లో ఏ విధంగా దాన్ని స్కానింగ్ చేసి ఏ విధంగా చూడగలుగుతారు, ఏ విధంగా ప్రాజెక్టు సంబంధించిన నీటిని పర్యవేక్షిస్తారు? స్కాడా సిస్టమ్ పక్క పెడితే మనం మాన్యువల్గా ఇప్పటి వరకు మనం 4 దశాబ్దాలుగా ఎట్లా చేస్తున్నామంటే, మనకు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పైన ఉన్న బాబ్లీ ప్రాజెక్టు కానీ, బాలేగావ్ ప్రాజెక్టు, తర్వాత విష్ణుపురి, ఇదంతా గోదావరి నది మీద మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులు. అక్కడ మనకు వాళ్ళు ఎంత డిశ్చార్జ్ చేస్తున్నారో మనకు అవర్ బై అవర్ మనకు వాట్సాప్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంటారు. సో దాని ద్వారా మనకు ఎంత ఇన్ఫ్లోస్ వస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనకు మంజీరా నది, తర్వాత ఆ పైన నిజాం సాగరు, అక్కడ నుంచి కూడా మనకు వాటర్ ఎంత రిలీజ్ చేసిండ్రో వాళ్ళు అవుట్లో డిశ్చార్జ్ ఎంత వస్తుందో క్వాంటిటీ వాళ్ళు కూడా చెప్తారు. వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో కాబట్టి దాని ద్వారా కూడా మేము ఇన్ఫ్లోస్ టోటల్గా ఎంత వస్తుందని క్యాల్కులేట్ చేస్తాము. అదేవిధంగా మనకు లోకల్ క్యాచ్మెంట్లో కూడా వస్తుంటాయి. ఓవరాల్గా చూస్తే మనకు వాటర్ లెవెల్ ఒక అవర్లో లెవెల్ ఎంత డిఫరెన్స్ ఉన్నదాన్ని బట్టి, దానికి ఉన్న కెపాసిటీ చేంజెస్ని బట్టి మనము ఎన్ని క్యూసెక్ల వాటర్ వస్తున్నది అనేది క్యాల్కులేట్ చేస్తాము. ఇప్పుడు మనకు వచ్చింది స్కాడా సిస్టము ఆటోమేటెడ్గా. ఇప్పుడు అది అట్ ప్రెజెంట్ ఇట్ ఈస్ ఇన్ ది టెస్టింగ్ ప్రాసెస్. సో మనకు ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ స్కాడాలో చూస్తుంటుంటే మనకు వాటర్ లెవెల్ అట్ ప్రెజెంట్ ఎంత ఉంది, తర్వాత కెపాసిటీ ఎంత ఉన్నది అనేది చెప్తుంది. దాన్ని బట్టి మనకు ఎంత లెవెల్లో మనము వాటర్ స్టోరేజ్ పెట్టదలుచుకున్నామో అంతవరకు పెట్టేసి మిగతా గేట్లు మనము ఓపెన్ చేస్తాం. ప్రధానంగా ఇప్పుడు ప్రాజెక్ట్ గేట్లన్నీ కూడా 34 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఎప్పటికప్పుడు స్క్రీన్ ద్వారా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నారు. పర్యవేక్షణలో ఎలాంటి, అంటే మీరు ఏం పర్యవేక్షిస్తారు ఇక్కడ? ఈ స్క్రీన్ ద్వారా ఎలా దానికి సంబంధించి నీళ్లు ఎక్కడ వస్తున్నాయి, ఎలా వస్తుంది? ప్రధానంగా ఈ గేట్లన్నీ చూడవచ్చు. మనం ఈ గేట్ల ద్వారా ప్రాజెక్ట్ నుండి వదులుతున్న పరిస్థితి, గోదావరిలోకి ఎంత నీళ్లు వదిలితే అక్కడ ఎలా కంట్రోల్ చేసే అవకాశం? సో ఇప్పుడు మనకు ఈ స్కాడా సిస్టమ్ ద్వారా అట్ ప్రెజెంట్ ఎన్ని గేట్స్ ఓపెన్ ఉన్నాయి, ఎన్ని క్లోజ్ అయి ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతము మనకు వస్తున్న ఇన్ఫ్లోస్ని బట్టి మనము ఇంకా ఎన్ని గేట్స్ ఓపెన్ చేసుకుంటే మనము ఈ డ్యామ్లో వాటర్ స్టేబుల్గా ఉంచే విధంగా చేయొచ్చు అనేది మనము చూడొచ్చు. తర్వాత మనకు డౌన్ స్ట్రీమ్లో ఉండే అన్ని విలేజ్లకు, మనకు డౌన్ స్ట్రీమ్లో ఉండే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు మనము ఆల్రెడీ అలర్ట్ ఇచ్చినాము. ఈ వచ్చే ఇన్ఫ్లోస్ మనం డిశ్చార్జ్ చేసేది బట్టి ఆల్రెడీ మనము మొన్న కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇవాళ కూడా 3 అవర్స్ ముందు మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పోలీస్ అధికారులకు, గ్రామస్థాయి అధికారులకు, తర్వాత రెవెన్యూ జనాలకు, రిపోర్టర్స్కు, అంటే మీడియాకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇన్ని క్యూసెక్ల వాటర్ వదులుతున్నాము, అంటే ఆల్రెడీ డ్యాము ఈ కెపాసిటీకి చేరింది, మేము నీటిని వదిలిపోతున్నామని అప్రమత్తం చేసినాం. ప్రధానంగా ఈరోజు 34 గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి. 1,25,000 క్యూసెక్స్ల నీటిని గోదావరికి వివిధ కెనాల ద్వారా, కాకతీయ, సరస్వతి, లక్ష్మి, దాంతోపాటు లిఫ్ట్లకు సంబంధించిన, అదేవిధంగా ఇందిరా
ఏదైతే వరద కాలువ ద్వారా దాని ద్వారా కూడా నీటిని వదులుతున్నారు. అటు ఎల్ఎం మిడ్ మైనర్ కానీ వీటన్నింటి ద్వారా 1,25,000 క్యూసెక్ల నీటిని అయితే ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్తున్న పరిస్థితి. ఎంత ఇన్ఫ్లో వస్తుంది, అసలు ఎప్పటికప్పుడు ఇన్ఫ్లో మానిటరింగ్ ఎలా చేస్తారు? అయితే ఈ తెలంగాణ వరప్రదాయన అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మనకు లాస్ట్ ఇయర్ కంటే కొంచెం కొన్ని రోజుల ముందే నిండింది. లాస్ట్ ఇయర్ మనకు సెప్టెంబర్ 3 అట్లా మనకు ఫుల్ అయ్యి మనము సర్ప్లస్ డిశ్చార్జ్ చేసినాము. ఇప్పుడు ఈరోజు 18th మనకు ముందే సర్ప్లస్ అయింది. ఎందుకంటే మనకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతోని మనకు మహారాష్ట్రలో, అదేవిధంగా ఇటు మంజీరా నది ప్రాంతంలో నుంచి కూడా రావడంతో మనకు ముందే మనం సర్ప్లస్ చేసుకున్నాము. ఇప్పుడు మనము 24 గేట్స్ ఆపరేట్ చేసినాము, 1,25,000. ఇంకా భారీ వరద వచ్చే అవకాశము కూడా మనకు 34 గేట్లు ఓపెన్ చేసినాము. ఇంకా వరద వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా మనము ఇంకా ఎక్కువ గేట్లు ఓపెన్ చేసి ఇంకా డిశ్చార్జ్ చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే మనం ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేటు ఏదైతే స్క్రీన్ వద్ద మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి, ఈ గేట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో 34 గేట్లు వదిలేసి దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో గోదావరిలోకి 1,25,000 క్యూసెక్స్ల నీటిని అయితే వదులుతున్నారు. ఈ నీటిని వదులుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు టెక్నికల్ టీం పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఈ గేట్లను ఎప్పటికప్పుడు వదులుతూ దీనికి అంతటికి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు, ఏదైతే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు నీటి మట్టంతో పాటు ఏదైతే ప్రాజెక్టులో ఎంత నీటి స్టోరేజ్ ఉంటుంది, దానికి అంతటికి సంబంధించి ఎలా దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టెక్నికల్ టీం దీనికి అందరికీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఏ గేటు ద్వారా ఎన్ని నీళ్లు బయటకు వదులుతున్నాం అనేది కూడా పూర్తిగా దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు 34 గేట్లు ఎత్తి గోదావరిలోకి 1,25,000 క్యూసెక్ల నీటిని వదులుతున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టు ఇది ఇదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇది 2 లక్షల పైగా ఎకరాల్లో సాగునీరు వ్యవసాయ భూములకు సాగునీరు అందించే దిశగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసిన పరిస్థితి. దాంతోపాటు ఏదైతే మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విష్ణుపురి, గైకాడ్, బాలేగాం, అదేవిధంగా బాబ్లీ ప్రాజెక్టులన్నీ కూడా గేట్లు ఎత్తడం ద్వారా పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు వస్తున్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో ఉన్న ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు కానీ, దాంతోపాటు పోచారం ప్రాజెక్టు కానీ, కౌలస్నాల ప్రాజెక్టు, సంగీతం ప్రాజెక్టులతో పాటు నదులు కూడా భారీగా పొంగి ప్రవహిస్తుండడంతో నిజాం సాగర్లో నీరు కూడా, మంజీరా నది నీరన్నీ కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క చుక్క కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వస్తున్న నేపథ్యంలో భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు 34 గేట్ల ద్వారా 1,25,000 క్యూసెక్స్ల నీటిని అయితే గోదావరిలోకి వదులుతున్నాం. ఎప్పటికప్పుడు భారీగా వరద వస్తే మాత్రం మరింత గేట్లు వదిలే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రాజెక్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఏదైతే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కానీ ఇప్పుడు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరింత ఎక్కువగా నీరు వస్తే దీనికి అందరికీ సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ గోదావరిలోకి నీటిని వదిలే అవకాశం ఉంది. ఇక్కడికి పరిహాగ ప్రాంత ప్రజలు ఎవరు కూడా గోదావరి నది తీర పరిహాగ ప్రాంతానికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరించామని చెప్పి ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.